ఒరే అనుభవించే లైఫ్ రా, జీవితం చిన్నదిరా. తినాలి, తాగాలి, సుఖపడేటప్పుడు సుఖపడాలి, అనుభవించాలి, ఊరేగాలరా రే. జీవితం రా, పోతే రాదురా. అనుభవించాలనుకునేవి మీరే అనుభవించండి రా. నాకు అవన్నీ దేవుళ్ళలోనే ఉన్నాయరా, నాకు దేవుడు చాలరా, పోతే మీరు మొత్తం కలిసి పోండిరా అని చెప్పి దేవుణ్ణి హత్తుకున్నాడు. ప్రతిరోజు దేవునికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి రాబోతున్న విలయాన్ని గురించి ముందుగా తెలుసుకోగలిగాడు. ఎంతకాలం అండి మనిషి ఓపిక? అన్నీ బాగుంటే ఎగిరెగిరి పడతాడు. ఒక్కటి చాలు, ఏ చిన్న ఒక్క అవయవం చెడిపోతే చాలు, అయ్యా ఇంకా ఏడుంటాడు? హాస్పిటల్ బెడ్ మీద ఉండి మూలుగుతూ ఉంటాడు, వచ్చిన వాళ్ళందరూ దండాలు పెడుతుంటాడు. ఎంతసేపు ప్రియులారా, ఈ అల్పకాల శరీర భోగాలను అనుసరించి నిర్లక్ష్యం చేస్తూ పోతే ఎంత ప్రమాదం. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించకపోతే అంత ప్రమాదం. ప్రాణం పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు, రా తండ్రి సన్నిధికి పరిగెత్తు, నా సహవాసంలో ఉండు, నా సన్నిధిలో బ్రతుకు, నన్ను వెంబడించి బ్రతుకు, నేను నిన్ను తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాను. యుగ యుగాలు ఇక నేనున్న చోట నీవు ఉంటావు, దాని మీద దృష్టి పెట్టు. ఈ అల్పకాల పాప భోగాల మీద, ఐహిక విచారాల మీద మనసు పెట్టొద్దు అని యేసు పిలుస్తున్నాడు. ఒకప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిని యేసు మార్చేశాడు. అడ్డుగా ఉన్న తెరను చించి, పాపులైన మానవులారా మీకోసం నా రక్తం చిందించాను, నా రక్తాన్ని బట్టి ఇక తండ్రి దగ్గరికి వెళ్ళండి. బా, ఎంత కృపిచ్చాడండి. పరిగెత్తద్దు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా యేసు రక్తంలో పాపాలు కడుక్కొని యేసుకు జీవితాన్ని అప్పగించకపోతే కనీసం ఈ రాత్రి అన్న తీర్మానం చేయండి, మారు మనసు పొందండి. ఆ చేసిన పాతకాలు, ఆ పాపాలన్నీ, ఒకడు చేసిన పాతకాలు 4 తరాలకు వస్తాయి. నేను చెప్పలా, నిర్గమకాండ 20 ఇంటికి పోయి చూసుకోండి, అక్కడ చెప్పాడు. కొంతమంది బాధపడుతుంటారు, నేను ఎవడికి అన్యాయం చేయలేదన్నా, నేను ఎవడికి దుర్మార్గం చేయలేదన్నా, ఆకలిగా ఉన్నోడికి పట్టాడు అన్నం పెట్టాను కానీ నేను ఎవడిని నష్టపోచ్చలేదన్నా అని ఏడుస్తుంటారు కొంతమంది. నువ్వు చేయకపోవచ్చు, కానీ నీ పితరులు చేసిన పాపాలు నీ మీద ఉంటాయి. ఒకడు చేసిన దుర్మార్గం 4 తరాలకు కొట్టిద్దంట. అందరు చెప్పండి, ఒకడు చేసిన దుర్మార్గం ఎన్ని తరాలకు కొట్టిద్ది? 4 తరాలకు కొట్టిద్దంట. అంటే వానికి, వాని బిడ్డకి, వాని బిడ్డకి, వాని బిడ్డకి, 4 తరాలకి. ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసిన పాతకాలు నీ మీద ఉన్నాయి. ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసిన పాతకాలు నీ మీద ఉన్నాయి. ఈ తరతరాల శాపం పోవాలన్నా, నీ క్రియలలో ఉన్న పాపం అంతా ప్రక్షాళన కావాలన్నా, మారు మనసు పొంది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో పాపాలు కడిగేసుకొని బాప్తిస్మం పొంది ఇక దేవుని బిడ్డ అయితేనే అవకాశం. అప్పుడు నీ మీద జరిగిన చేతబడి ప్రయోగాలు కూడా నాశనం అవుతాయి, మాంత్రిక విద్యలు కూడా నాశనం అవుతాయి, పిశాచి బంధకాలు కూడా నాశనం అవుతాయి. కొంతమంది కక్షలతో, వ్యసనాలతో ఒకటి మీద ఒకటి చేయించుకుంటూ ఉంటారు, తెలుసా మీకు? ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయించుకుంటూ ఉంటారు చేతబళ్ళు, లక్షలు పెట్టి. ఎందుకు? ఎదురింటోడి మీద అనుమానం, ఆడు కళగా ఉంటున్నాడు, మనం ఈటు పోతున్నాము, మొత్తానికి మనకి ఏదో చేపిచ్చాడు రా ఈడని అనుమానంతో ఈడు పోయి దేవుడు ఆడుకొచ్చుకొని ఉండన్నా వాటికి చేపిస్తాడు. వాడికి ఎఫెక్ట్ అయింది, దయ్యాలు శోధించేవాడిని. మళ్ళీ వాడేం చేస్తాడు? ఎవరినో తీసుకొచ్చి నా మీద చేపిచ్చాడు, నేను అల్లాడిపోతున్నాను, వాడు బాగున్నాడు, వాడిని కూడా నాశనం చేయాలని ఈడిపోయి ఇంకొకరిని మాట్లాడుకొచ్చి ఈడు చేపిస్తాడు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాంత్రిక విద్యల్ని జయించుకొని ఒక కుటుంబాన్ని పతనం చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైన మాంత్రిక శక్తుల ప్రయోగాలు కూడా యేసు రక్తంలో కడిగివేయబడతాయి, అవి కూడా నశించిపోతాయి. నువ్వు బతికిపోతావు, బాగుపడిపోతావు, తప్పించుకుంటావు నా మాటిను. చెడిపోయిన జీవితం చాలు, తాగిన జీవితం చాలు, వెచ్చలవిడి వ్యభిచార బ్రతుకు చాలు, ఇంకా వదిలేయి, ఇక మార్చుకో. ఇప్పటిదాకా శాపాన్ని అనుభవించావు, ఆ శాపం నుండి విడుదల పొందాలంటే రా, యేసయ్య రక్తం దగ్గరికి రా. ఆయన రక్తంతో కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. పరిశుద్ధాలయం ఏర్పడింది, చక్కగా మంచి బట్టలు కట్టుకో, కుటుంబాన్ని వెంటేసుకో. చేసే పని ఏదో చాకిరి చేసుకుంటున్నావు,
ఆదివారం రాగానే చక్కగా తలంటు స్నానం చేసుకొని చక్కగా పరిశుద్ధ గ్రంథం తీసుకొని కుటుంబంతో సహా వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించడం మొదలుపెట్టు. ఏ ప్రయోగ తంతులు ఉంటాయో చూద్దాం, ఏ చేతబడి ప్రయోగాలు ఉంటాయో చూద్దాం, ఏ దెయ్యాల పేడలు ఉంటాయో చూద్దాం. అన్నిటినీ నాశనం చేయగలిగిన శక్తివంతమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తము యేసు రక్తము. తెలుసా మీకు? ఆ రక్తం ఈరోజు నీ కోసం అవకాశం ఇచ్చాడు, కడుక్కోమని, శుభ్రం చేసుకోమని. ఇంత ఛాన్స్ ఇచ్చిన శుభ్రం చేసుకోకపోతే రాబోతున్న భయంకర పరిణామాలకి నువ్వు తట్టుకోలేవు. దేవునికి స్తోత్రం. ప్రిలారా, లోకస్తులకు చెప్పాల్సిన మాట చెప్పా. సంఘ సంస్కర్తలు, పెద్దలు చెప్పినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది ప్రజలు విశ్వసించి సేవిస్తున్నది యేసుక్రీస్తు ప్రభుని. యేసుక్రీస్తు ఒక బజారుకి, వీధికి, పల్లెకి, పట్టణానికి, ప్రాంతానికి దేవుడు కాదు, ఆయన ప్రపంచం మొత్తానికి దేవుడు. యేసుక్రీస్తు అంటే ప్రపంచం ఒప్పుకుంటుంది. మనం మన సొంతంగా కల్పించుకున్న వాటిని పక్కన పెట్టి మనల్ని నిర్మించినటువంటి యేసునొద్దకు పరిగెత్తితే ఎంత ధన్యులో, ఎంత భాగ్యం. ఓకేనా? సరే, వదిలేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన మాటలు విని ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి మ్యాటర్ అర్థమైద్దని ఈ మ్యాటర్ చెప్పా, క్లియర్గా చెప్పా. ఎక్కడికి పోయినా దరిద్రం పోదు. ఎందుకంటే మేము పోయి మాంత్రికుల దగ్గరికి పోయి, చేతబడి వాళ్ళ దగ్గరికి పోయి, వాస్తు దగ్గరికి పోయి, ఇంట్లో గొడవ అయితే చాలు ఇక టేబుల్ పట్టడం, కొలతలు వేయటం, ఏదో మూల బాగలు కొట్టుకోవటం. ఎందుకు? ఆ మూల పెరిగితే ఈ గొడవ అయింది, ఈ మూల తగ్గితే ఈ గొడవ అయిందని ఏదో ఒకటి బగలు కొట్టడం, మళ్ళీ మార్చి కట్టడం. ఆ ఇంటి షేపులన్నీ మార్చి పెట్టాం మేము. చివరికి అది రోడ్ లైన్లోకి వచ్చిన ఆర్ఎంబి వాళ్ళు మొత్తం లేపావతలు పడేశారు. ఇక మళ్ళీ కొలతలు వేయటం లేదు, వాస్తు చూడటానికి కూడా లేదు. అది కొంపు ఉంటాయి కదా ఇవన్నీ చేయటానికి. స్తోత్రం. కాబట్టి అయ్యలారా, ఇలా మోసపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఒక్కసారి వాళ్ళకి అర్థమైద్దని ఈ మాట స్పష్టంగా అందించా. పోగొట్టుకున్నంత వరకు చాలు, చేసినంత వరకు జాలికి వదిలేసి యేసు ప్రభు వైపు తిరగండి, బాగుపడతారని చెబుతున్నా చాలా స్పష్టంగా. అది నీకు ఎవడు ఏ ప్రయోగం చేపించి ఒకడు అంటాడు నీ మీద చేతబడి చేసి జల్దీలో కలిపారు అంటాడు. జల్దీలో కలిపినా సరే అది నాశనం అయ్యిద్ది, నువ్వు బాగుపడతావు. అది యేసు ప్రభువే నీకు దిక్కు, యేసు ప్రభువే నీకు దిక్కు. ఒక్కసారి నువ్వు ఆయన్ని సరిగ్గా కలుసుకొని చూడు, నువ్వు బాగుపడతావు. అయిపోయింది ఈ సెక్షన్. వాళ్ళకి చెప్పా, పాపాల్లోంచి బయటపడతావు, రేపు నరకం తప్పించుకుంటావు, భూమి మీద కూడా ఈ దుష్టశక్తుల బారి నుంచి కాపాడబడతావు. నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం ఒక క్రమంగా, నీ బిడ్డలు భక్తులుగా, నీ ఇల్లు పచ్చగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఒక ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలంటే ఏసే. మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానుకోకండి అన్నాడు. ఎందుకు మానుకోకూడదు? ఎందుకు ఖచ్చితంగా అందరూ కూడుకోవాలి అంటే, ఆ దినము దగ్గర పడుతుంది. ఆ దినం దగ్గర పడే కొద్దీ, యేసయ్య రెండవ రాకడ సమీపించే కొద్దీ లోకములో భోగములు పెరుగుతాయి, నాగరికత విస్తరిస్తుంది, సౌకర్యాలు పెరుగుతాయి, చాలా స్పెసిలిటీస్ వస్తాయి. ఒకప్పుడు లేని స్పెసిలిటీలన్నీ ఇప్పుడు వస్తాయి. ఆయన రాకడ దగ్గర వచ్చే కొద్దీ ఇంకా భోగాలు పెరుగుతాయి. ఒకప్పుడు టీవీ దగ్గర కూర్చొని చూసేవాళ్ళు ఇప్పుడు చేతిలో జేబులోనే పెట్టుకొని తిరుగుతుంది, ఏది కావాలంటే చూసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా సమయం మొత్తాన్ని కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసుకుంటూ గడిపేయచ్చు. ఇబ్బంది లేకుండా జేబులో పెట్టుకొని కళ్ళు పాడు చేసుకోవచ్చు, ఒళ్ళు పాడు చేసుకోవచ్చు, మైండ్ పాడు చేసుకోవచ్చు, మస్తు నీ విలువైన జీవితకాలంలో టైము పాడు చేసుకోవచ్చు. నాగరికత వచ్చింది. ఈరోజు అన్నీ చేయడానికి సౌకర్యవంతమైన వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు ఆడోళ్ళు నల్లరాయి బండేసి బట్టలు నానబెట్టి పొద్దున్నే లేచి పోతూ ఉంటారు ఫైటర్లలాగా. ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చినాయి. బట్టలన్నీ తీసుకెళ్ళి అందులో లేస్తే అదే గిర్రా 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 తిప్పి అదే నలిపి పిండి జస్ట్ వీళ్ళు తీసి అఫీషియల్గా
ఆరేయటమే. స్తోత్రం. లేడీస్కి సౌకర్యాలు వచ్చినాయి, జెంట్స్కి సౌకర్యాలు వచ్చినాయి, విలాసవంతమైన పరిస్థితులు వచ్చినాయి టోటల్గా. ఇక రాను 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 ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అవుతాయి. ఇంకా చెప్పాలంటే యేసయ్య రాకడకల్లా పరిస్థితులు ఎలా ఉంటాయో లేఖనంలో 2 చోట్ల చెప్పాడు. లోతు దినములలో ఉన్నట్టు, నోవా దినములలో ఉన్నట్టు ప్రజలు ఉంటారన్నాడు. అంటే లోతు దినాల్లో సొదొమ గొమొర్రాలు ఎట్లున్నారు? వాళ్ళకి ఏ బాధలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, బాగా కొవ్వెక్కున్నారు. తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కొయ్యుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, సందడే సందడే అన్నట్టున్నారు. 2 దినాలు అంతే ఉన్నాయి. స్తోత్రం. జనాలందరూ అలా ఉంటేనేమో నోవా మాత్రం దేవునితో నడుస్తూ, దేవుడి వైపు చూసుకుంటూ, ఎంత ఆశ్చర్యం అంటే నాకు ఇప్పటికి కూడా వింతేనండి నోవా స్టోరీ చూస్తే. అసలు ఆయన ఉన్న ప్రాంతమే కాదు, మొత్తం ఆ ప్రపంచం, అప్పుడున్న ప్రపంచమంతా చెడిపోతే అసలు ఈ ఒక్కడు ఎట్లా భక్తి సాధన చేశాడు, ఎట్లా దేవుని కోసం నిలబడ్డాడు అన్నది ఎంత వింతో చూడండి. 10 మంది చెడిపోయిన వాళ్ళ మధ్యలో మంచోడు ఉంటే ఇండు కూడా చెడగొడతారు, డౌట్ లేదుగా. 10 రోజులు ఫ్రెండ్షిప్ చేస్తే వారు వీరు అవుతారని సామెత ఉంది. అంతమంది చెడిపోయిన వాళ్ళ మధ్య అసలు ఈ నోవాహు దేవభక్తి సాధన ఎలా చేశాడు? ఏమి లేదు. ప్రతిరోజు నోవా ఒక అలవాటు పెట్టుకున్నాడు. ఎంత పనున్నా, ఎంత బిజీ ఉన్నా రోజులో కొంత సమయం సింగిల్గా వెళ్ళి దేవునితో గడపటం అనే ప్రక్రియ ఏర్పరచుకున్నాడు. ఎవ్రీడే, ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా వెళ్ళి దేవునికి అందుబాటులోకి వెళ్ళి దేవునికి స్తుతులు చెప్పుకొని, ప్రార్థన చేసుకొని, మౌనంగా కనిపెట్టి దేవుడి స్వరం, దేవుడిచ్చే ఆలోచనలు తీసుకుంటూ. అందరేమో రకరకాల టైంపాసుల్లో బిజీలు అయిపోయారు. కానీ నోవా మాత్రం స్పెషల్ భక్తిపరుడు. లోకం ఎందులో మునిగి తేలిందో నేను కూడా అందులోనే ఉంటా, నలుగురితో పాటు నతనయేలు, గుంపులో గ్లోరీ అనుకుంటా కూసోలా. అర్థమైందా? అందరితో పాటు నేను ఒకడిని అనుకోవాలా. అందరి దారి ఇదైతే నా ఒక్కడి దారి ఇది. నాకు దేవుడు చాలు. నా ఆనందము, నా సంతోషం అంతా నేను దేవుళ్ళలోనే వెతుక్కుంటా. కొంతమంది క్లాసులు ఇస్తారు, మన దేవుడి పిచ్చోళ్ళం అయితే, ఒరే అనుభవించే లైఫ్ రా, జీవితం చిన్నదిరా, తినాలి, తాగాలి, సుఖపడేటప్పుడు సుఖపడాలి, అనుభవించాలి, ఊరేగాలరా రే, జీవితం రా, పోతే రాదురా, అనుభవించాలనుకునేవి మీరే అనుభవించండి రా, నాకు అవన్నీ దేవుళ్ళలోనే ఉన్నాయరా, నాకు దేవుడు చాలురా, పోతే మీరు మొత్తం కలిసి పోండిరా అని చెప్పి దేవుణ్ణి హత్తుకున్నాడు. ప్రతిరోజు దేవునికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి రాబోతున్న విలయాన్ని గురించి ముందుగా తెలుసుకోగలిగాడు. మిగిలిన మనుషులు అలా ఉన్నారా? నో, ఫుల్ బిజీ అందరూ. పాపం ఎంత బిజీ అంటే దేవుడికి సమయం ఇచ్చే టైం లేదు వాళ్ళకే.